ఇది మతోన్మాద జాడ్యం పట్టిన ఇస్తేరెక్కకు మాత్రమే, నా ప్రియ హిందూ సోదరులకు కాదు, గమనించగలరు. ఈమె ఏమందో ఒక్కసారి చూడండి, కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ యేసు నిజమైన దేవుడు, యేసు నా సొంత రక్షకుడు, యేసు నన్ను పాపాల నుంచి కాపాడి నా పాపాలన్నీ కడిగివేసి నన్ను పరలోకానికి తీసుకెళ్లిపోయి నాకు నిత్య జీవం ఇస్తాడు అని అనడానికి అనుకుని దాని ప్రకారం నేను జీవనం సాగించుకోవడానికి యేసే గొప్పవాడు, యేసు మాత్రమే దేవుడు, నీ దేవుడు దెయ్యము, నీ దేవుడిని వదిలేసి నువ్వు యేసు దగ్గరికి రా అని పక్కింటి వాడికి వెళ్ళి చెప్పి వాడి చేతిలో బైబిల్ పెట్టి వాడిని బ్రెయిన్ వాష్ చేసి వాడిని చర్చికి రప్పించడానికి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉన్నది. ఏందక్క, మీ రాధా మనోహర్ గారి రూల్స్ తెలీదా నీకు? మరి నువ్వు హిందువుగా మారో కదా, ఎస్తేరన్న పేరు నీకు ఎందుకు? మీ భాషలో అది గలీజ్ పేరేమో తీసే. ఇకపోతే యేసుక్రీస్తు వారు ఒక్కరే దేవుడు అనడానికి 190 కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది పాపమే లేని దేవుడు ఆయన. ఏది మచ్చుక్క లాంటి దేవుడిని ఒక్కను చూపించి మీ దేవుళ్ళలో.